మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబో రోజుల్లోనే ప్రజలతో 2.0 వర్షన్‌తో ప్రజలకు మమేకం కానున్నాను. రానున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఏదైతే అధికార ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎండగడతానంటూ కూడా వ్యాఖ్యానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే మనం చూస్తున్న తిరుపతిలోని జనసేన నేతలు 2.0 అంటూ ఒక వ్యంగ్యంగా ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏది అసలు ఈ పోస్టర్ సంబంధించి వీళ్ళు ఎందుకు ఇలాంటి దీంతో ప్రదర్శిస్తున్న మాట వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకన్నా నేను జగన్ అడగాలన్నా. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదేదో మాట్లాడాడు. లండన్ ఎక్కడికి పోయాడు. 2.0 స్పీడ్తో వస్తున్నా, 2.0తో ప్రజలకు వస్తున్నా, 2.0తో కార్యకర్తలు కాపాడుతున్నాడు. 1.0లో ఏం చేస్తున్నా మనం చూసాం. 1.0లో బాబాయ్ చేసి అధికారంలోకి వచ్చినాడు. ఇప్పుడు 2.0లో వస్తున్నట్టు ఎవరిని వేస్తాడో తెలియదు. అందుకే మేము జాగ్రత్తగా తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నాం, మీ కుటుంబం జాగ్రత్తగా ఉండండి. 2.0 వేగంతో వస్తున్నాడు, ఏం చేస్తాడో తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేరు. ఆయన 2.0 కానీ 5.0 కానీ ఏ ఓవలో వచ్చినా ఆయనకు ఓటర్లు చేసే ప్రసక్తిలా ఓటర్లు తిరస్కరించిన నాయకుడు. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా చెట్లు కొట్టేయడం, అధికార పరదాలు కట్టుకుని తినడం, అసలు జనం నచ్చని నాయకుడు ఎవరు అంటే ఆయనే. ఈయన ఎంత స్పీడ్లో వచ్చినా అంత స్పీడ్లో మేము బ్రేక్లు వేస్తాం. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉండేది. ఈ కథలన్నీ చెప్తే జనం నమ్మరు. ఎంట్రుకులు పీకినది ఎవరు పీకలేరు అంటే అవన్నీ పీకారు కాబట్టి 11 కూర్చున్నావు. ఇంకా పీకమంటే ఒకటికి వస్తావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు కామెడీగా ఉన్నాయి, నవ్వుగా ఉన్నాయి. కాబట్టి ఈయన 2.0 మనకు తెలుసు చిట్టి రోబో, ఈయన చిట్టిరెడ్డి, ఈయన 2.0 జనం చూడరు. ఆల్రెడీ ఎత్తిపోయిన 2.0 వ్యాపారము, ఇది కూడా ఎత్తిపోతుందని చెప్పి నేను చెప్తున్నాను. అయితే కూటమి నేతల వైఫల్యం నేను అందిపుచ్చుకుంటాను, జనాలు ఇప్పటికే చీదరించుకుంటున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. జనాలు చీదరించుకుంటారు. ఎవరు నిన్న జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ ప్రభుత్వం ఏం చేసినాడు? జనంలో ఎవరైనా కనిపించాడా? 5 ఏళ్లలో ఎలక్షన్ 2 నెలల ముందు బయటకు వచ్చాడు. ఇంతసేపు ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టావు. ఒకవేళ బయట వస్తే పెద్ద మనిషిని అమ్మాయిలాగా పరదాలు కట్టుకొని తిరిగావు. ఆయన వస్తా అంటే హెలికాప్టర్ వస్తాడు, కింద చెట్లు కొట్టేశారు. హెలికాప్టర్లో పోతాడు, కింద షాపులు మూసేశారు. పిక్స్ వెళ్ళిపోయింది. ప్రభుత్వం అందరికీ పిక్స్ వెళ్ళింది అప్పుడు. కానీ ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి నీ ఎంట్రుకలు పీకి 11కి ఇచ్చారు. కాబట్టి ప్రజలు తెలుసు రాబోయే రోజుల్లో ఇంకా 10 ఏళ్ళు మమ్మల్ని టచ్ చేసేవాళ్ళు, 10 ఏళ్ళు కూటమి ఉండబోతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా మేము నెరవేర్చబోతున్నాం. ఈయన 2.0 20.0 వచ్చినా కూడా జనం అయితే ఓటర్లు ఈయన వైపు చూసే ప్రసక్తే లేదన్నా. కేవలం కార్యకర్తలని ప్రేమగా చూసుకోవాలని ప్రయత్నంలో, కార్యకర్తల్ని ట్రాప్ చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి పన్నాడు. దయచేసి తస్మాత్ జాగ్రత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలరా. ఈయన వచ్చే స్పీడ్కి మిమ్మల్ని వేసినా ఆశ్చర్యం లేదు. అయితే రాష్ట్ర ప్రజలంతా కూడా మా యొక్క రాక్ కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంతో విసిగిపోయారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఏ రకంగా చూడండి. ఖచ్చితంగా మా ప్రభుత్వం అద్భుతంగా ఉంది, పరిపాలన అద్భుతంగా ఉంది. ప్రజలు మా వైపు ఉన్నారు. పోను మీరే చూస్తారు. ఈ రాష్ట్ర ప్రజలకి కూటమి చాలా అవసరం. వైసీపీ పార్టీ చాలా బలంగా ఉందని కూడా వ్యాఖ్యానం చేసినటువంటి పరిస్థితి ఏడుంది. ఉంటే ఈ పిచ్చి మాటలు మాట్లాడరు కదా. 2.0 5.0 బలంగా ఉందంటే ఆయన గుండెల్లో ఉంది బలంగా, ఆయన నిద్రలో ఉంది బలంగా. 30 ఏళ్ళు ఉంటాన్నాడు కదా, ఉండమని చెప్పండి జైల్లో 30 ఏళ్ళు, తర్వాత చూసుకుంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు 2.0 వర్షంతో ప్రజల్లోకి వెళ్తానని ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో జనసేన నేతల వ్యంగ్యంగా ఏదైతే ఆ పోస్టర్ ద్వారా 2.0 అనేది రోబో రజనీకాంత్ ఉండేటువంటి పోస్టర్ని వ్యంగ్యంగా అటు జగన్ ఇక్కడ 2.0 వర్షన్ అంటూ కూడా వ్యంగ్యంగా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి, విడ్డూరంగా ఉన్నాయి వినడానికంటూ కూడా జనసేన నేతలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.